అదిగో అక్కడ కనబడుతున్నాడే, ఆయన దశరథ రామయ్య. ఆయనకి 2 కొడుకులు, రామయ్య మరియు లక్ష్మయ్య. వీరి పేర్లులాగే ఇద్దరూ నిజంగా రామలక్ష్మణులే. ఎప్పుడూ దేని గురించి గొడవలు పడలేదు. ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. తండ్రి మాట జవదాటని పుత్రులు వీరు. ఇద్దరూ చదువుకున్నప్పటికీ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఇద్దరూ తమ పొలంలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అబ్బా, వీళ్ళిద్దరట్టా కలిసి నడుస్తుంటే రామలక్ష్మణులు నడిచినట్టే ఉంటుంది. వీళ్ళిలా తిరుగుతుంటే ఆ రామలక్ష్మణులు ఇలాగే నడిచేవాళ్లేమో అనిపిస్తుంది అంటూ రచ్చబండ దగ్గర పెద్దవాళ్లు రామయ్య మరియు లక్ష్మయ్యల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. రామయ్య, లక్ష్మయ్య ఉదయాన్నే పొలానికి వెళ్లి పొలాన్ని దున్నేవారు. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ నంజుకొని చద్దన్నం తింటారు. తర్వాత మళ్లీ ఇద్దరు పొలం పనుల్లో పడిపోయేవారు. మళ్లీ మధ్యాహ్నం మర్రి చెట్టు కింద కూర్చొని భోజనం చేసేవారు. కాస్త కునుకు తీసి మిగిలిన పనేవైనా ఉంటే ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చేవారు. ఎండావానాన్ని చూడకుండా కష్టపడి పనిచేసేవారు. ఇద్దరూ వయసుకొచ్చాక కొన్ని రోజులకి దశరథ రామయ్య ఇద్దరికీ అందమైన అమ్మాయిలను చూసి పెళ్లి చేశాడు. పెళ్లైన కొద్ది రోజులు అంతా సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత తోడికోడల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. రోజూ రామయ్య మరియు లక్ష్మయ్య ఇంటికొచ్చేసరికి ఈ తోటికోడళ్ల గొడవ చూడ్డానికి వచ్చిన ఊరు జనం ఇంటి ముందు కనిపించేవారు. ఎంతో గౌరవంగా బ్రతికే రామయ్య, లక్ష్మయ్యలకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. తమ తమ భార్యలతో ఈ విషయంపై సావధానంగా మాట్లాడి చూశారు. కాని లాభం లేకపోయింది. పొయ్యిలో పుల్ల దగ్గరో, పెరట్లో పువ్వు దగ్గరో ఏదో విధంగా మాట అనుకోనిదే నిద్రపోయేవారు కాదు. ఇలా ఉండగా ఒక 7 శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లయ్యాక మొదటిసారి జరుగుతున్న తిర్నాళ్లు కాబట్టి ఇద్దరన్నదమ్ములు భార్యలతో కలిసి అక్కడికి వెళ్దామని తయారవుతూ ఉన్నారు. ఇంతలో తోడికోడళ్ల గొడవ మళ్లీ మొదలైంది. లక్ష్మయ్య భార్య పట్టుచీర కట్టుకుని తయారయ్యి బయటకొచ్చింది. ఇక రామయ్య భార్యకి ఈర్ష్య పుట్టింది. ఓహో, పట్టుచీర నువ్వు కట్టుకొనొస్తే అందరూ నన్ను చూసి ఎగతాళిగా చూడాలనే కదా నీ ఉద్దేశం. ఇది భలే ఉంది. నాకుంది కాబట్టి నేను కట్టుకున్నాను. నీ దగ్గర ఇక్కడ ఉంటే కట్టుకో, లేదంటే లేదు. నా దగ్గర లేకేం కాదు, మొన్న పక్కింటి రాజ్యం గారు వచ్చి తీసుకెళ్లారు. నువ్వు ఊర్లో వాళ్ళకిచ్చి తందనలా ఆడుతూ ఉంటే నేనేం చేశాను అంటూ చిన్న కోడలు మూతి తిప్పుకుంటూ అడిగింది. హా, నీలాగా పిల్లికి బిచ్చం పెట్టని పిసినారిని కాదు నేను. అడిగితే కాదనకుండా పెట్టే మనసు నాది అంటూ చీరల గొడవ కాస్త వ్యక్తిగత గొడవగా మారిపోయింది. ఆ గొడవ గాలివాన్లా పెరిగి పెద్ద తుఫానుగా మారిపోయింది. అసలు ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. హా, మాకేదో ఉన్నట్టు. అందుకే నిన్ను వేరే కాపురం పెట్టమని మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను. ఆయన వింటే కదా రోజు నీతో ఈ తలకాయ నొప్పి. నాకెందుకు? హా, మాకేం గతి లేక ఇక్కడున్నా అనుకున్నావా? నేను కూడా వేరే కాపురం పెడతాను. నీకంటే ముందే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటూ ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. రాముడి సేవలో పాల్గొని ఆ రాముడికి సేవ చేయాలని అన్నదమ్ములు ఉత్సాహపడుతూ ఉన్నారు. కాని ఇద్దరి భార్యలు అలిగి కూర్చోవడంతో రామయ్య, లక్ష్మయ్య ఏం చేయలేక మౌనంగా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ ఊర్లో ఈ అన్నదమ్ములు లేకుండా జరిగిన మొదటి తిరునాళ్లు ఇదే. తోడికోడలిద్దరూ తమ తమ భర్తలను వేరువేరు కాపురాలు పెట్టాలని సతాయించడం మొదలుపెట్టారు. దాంతో అన్నదమ్ములకి మనశ్శాంతి కరువైపోయింది. పనులు కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోయారు. ఊరివాళ్లు ఈ తోటికోడళ్ల గొడవ గురించి వ్యంగ్యంగా మాట్లాడుకోసాగారు. రామయ్య, లక్ష్మయ్య తర్వాత రోజున నాగలి భుజం మీద పెట్టుకుని వెళ్తూ ఉంటే గొప్పగా మాట్లాడే రచ్చబండ పెద్దలు ఇప్పుడు నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఎంతట అన్నదమ్ములైనా భార్యలొచ్చాక విడిపోవాల్సిందే అంటానికి ఈ రామయ్య, లక్ష్మయ్యలే రుజువయ్యారు. నిజమేనండోయ్, నెలజానల ముందు అన్నదమ్ముల బంధం పుట్టుక్కున దిగిపోయినట్టుంది. ఇదంతా వింటుంటే రామయ్య, లక్ష్మయ్యకు చాలా అవమానంగా అనిపించేది. మేం దూరం కాలేదు అని చెప్పాలని అనుకున్నా ఇద్దరికి నోళ్లు పెగల్లేదు. ఎంతో హుషారుగా పనిచేసే అన్నదమ్ముళ్ళు ఏంటో ఆలోచిస్తూ పొలం దున్నుతూ ఉన్నారు. అన్నం కూడా తినాలా వద్దా అన్నట్టుగా మొహమాటంగా తిన్నాన్లే అని అనిపించుకున్నారు. గోధూలి వేళలో సూర్యుడు ఇంటికి వెళ్లే సమయంలో దశరథ రామయ్య మర్రి చెట్టు దగ్గరకొచ్చాడు. అన్నదమ్ములు ఆ చెట్టు కిందే కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎరా, ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటి? ఏమైంది మీకు అంటూ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు.
రామయ్య లక్ష్మయ్య మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. వాళ్ళలా ఎందుకున్నారో దశరథ రామయ్యకి బాగానే తెలుసు. ఎన్ని కష్టాలొచ్చినా అడవుల పాలైనా సరే రాముడి చెయ్యి లక్ష్మణుడు వదల్లేదు. లక్ష్మణుడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడలేదు రాముడు. రావణుడిలాంటి భయంకరమైన సమస్య కూడా ఓడిపోయింది ఆ అన్నదమ్ముల ఐక్యత చూసి. అయినా మీ ఇద్దరూ ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురాలేరా? ఎల్లుండి రాముడి కళ్యాణం జరగబోతుంది. ప్రతి ఏడులాగే ఈసారి కూడా నేను నా రామలక్ష్మణులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. ఏం చేస్తారో ఇంక మీ ఇష్టం అని చెప్పి దశరథ రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య అలాగే లక్ష్మయ్య కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఇంటికొచ్చారు. ఎప్పట్లాగానే ఇద్దరు తోటికోడళ్ళు మూతులు ముడుచుకుని కూర్చున్నారు. రామయ్య లక్ష్మయ్య రాత్రివేళ పెరట్లో కూర్చుని తమ భార్యలను పిలిచారు. దాంతో ఇద్దరూ వచ్చారు. వదినా, నా భార్య ఏమైనా తప్పు చేస్తుంటే దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీలో మీకు ఎందుకు పడట్లేదో నాకు తెలీదు. కానీ ఈ ఊళ్ళో రాముడి తిరునాళ్ళంటే మేమే ముందుండి జరిపించేవాళ్ళం. కానీ ఏడు మీ వల్ల మాకు ఆ పుణ్యం దక్కలేదు. అసలు మేమే చెయ్యాలని ఏముందంటారా? దానికి కారణం మా దగ్గర డబ్బుందని కాదు. మేం కూడా ఆ రామలక్ష్మణుల్లా కలిసుంటామని మాకు ఆ భాగ్యం కలిగించారు ఊరి వాళ్ళు. కానీ ఏడు మాకు అదృష్టం మీ వల్ల దూరమైంది. మీరు మమ్మల్ని కూడా దూరం చేస్తున్నారు. మేం పెళ్ళిళ్ళు చేసుకుంది విడిపోవడానికి, వేరుగా ఉండటానికి కాదు. అయినా మీరు విడిపోవాలి, వేరు కాపురాలి పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఒక్క షరత్తు అనగానే తోడికోడళ్ళిద్దరూ కొంచెం ఆసక్తిగా ముందుకొచ్చి వింటున్నారు. రేపు ఉదయాన్నే ఇద్దరూ వెళ్ళి ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి సంతోషంగా ఉన్న కుటుంబం నుంచి కొన్ని బియ్యం అడిగి తీసుకురండి. రేపు మీరు బియ్యం తెచ్చాక అప్పుడు షరతు గురించి మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటేనే బియ్యం తీసుకోండి అని చెప్పి పంపించారు. మరుసటి రోజు తోడికోడళ్ళు చెరో దిక్కుకు బయలుదేరారు. ఇద్దరూ ఎవరింటికి వెళ్లి బియ్యం అడిగినా వాళ్ళు ఏదో ఒక బాధాకరమైన సాకు చెప్పడం మొదలుపెట్టారు. మా అత్తగారున్నప్పుడు నాశ అనిపించింది. ఇప్పుడు మాకు మంచి చెడు చెప్పేవారే లేరు. ఆవిడ విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. డబ్బు చూసి విర్రవీగి ఉమ్మడి కుటుంబంలో నేనెందుకు అందరికి పనులు చేసి పెట్టాలని గొడవ చేసి మా ఆయనతో వేరే కాపురం పెట్టించాను. ఇప్పుడు మాకేదైనా జరిగితే పట్టించుకునేవారే లేకపోయారు. నేను మా తమ్ముడు కలిసున్నప్పుడు వేరే వాళ్ళు మా దగ్గరకు రావాలంటేనే భయపడేవారు. ఇప్పుడు లేకపోయేసరికి నాకే భయంగా ఉంది అంటూ అందరూ ఏదొక బాధ చెప్తూ వచ్చారు. తోడికోడళ్ల ముఖాలు ఇంటికి చేరుకునేసరికి దుఃఖంతో నిండిపోయాయి. ఇద్దరి ముఖాల్లో కాస్త దిగులు కనిపించింది. బియ్యం తెచ్చారా? ఎవరింట్లోనూ దొరకలేదు. బియ్యం దొరక్కపోవడమేంటి? విడిపోయి మేము సంతోషంగా ఉన్నామని ఎవరూ అనలేదు. అందరూ ఏదొక కష్టం చెప్తున్నారు అని చెప్పగానే రామయ్య లక్ష్మయ్య నవ్వుకున్నారు. రాముడున్నప్పుడు కైకేయికి కూడా ఆయన విలువ తెలియలేదు. తెలిసేసరికి రాముడు వనవాసం పూర్తయింది. ఉమ్మడి కుటుంబం కూడా అంతే. దాని విలువ కలిసున్నప్పుడు తెలీదు. మీకే కాదు, ఎవరికీ అర్థం కాదు అని చెప్పగానే తోడికోడళ్ళు తలదించుకున్నారు. మేమిద్దరం ఒకే గర్భం నుంచొచ్చాం, ఒకే వాతావరణంలో పెరిగాం. మాకే కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలొస్తాయి. మీరు 2 కుటుంబాల నుంచొచ్చారు, వేరువేరు వాతావరణాల్లో పెరిగారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ మీరైతే ప్రయత్నించాలిగా. సర్దుకునే గుణం అలవాటు చేసుకోండి. అన్నదమ్ముల బంధం చిన్నప్పుడు, అక్కచెల్లెల బంధం పెద్దప్పుడు అంటారు. కానీ మా అన్నదమ్ములు ప్రాణం ఉన్నంత వరకు విడిపోలేం. మీ వల్ల విడిపోవలసి వస్తే మేమప్పటికీ సంతోషంగా ఉండలేం. ఇక నిర్ణయం మీది అంటూ ఉన్న విషయాన్ని ఇద్దరికీ విడమర్చి చెప్పారు. తోడికోడళ్ళు తమ భర్తలు బాధపడ్డం చూసి వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేక సఖ్యంగా ఉండడం మొదలుపెట్టారు. మొదట ఇద్దరికీ చాలా కష్టంగానే అనిపించినా మెల్లిగా ఇద్దరికీ సర్దుకుపోయే గుణం అలవడింది. కొద్ది రోజులకి సర్దుకుపోవాల్సిన అవసరమే లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో వచ్చిన మార్పు చూసి అందరూ చాలా సంతోషించారు. దశరథ రామయ్య కొడుకు కోడలను వెంటబెట్టుకుని రాముడి కళ్యాణానికి సంబరంగా వెళ్ళాడు. ఇది ఇవాల్టి కథ. ఇక మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అదొక మారుమూల ఉన్న ఒక చిన్న గ్రామం. పెళ్లి వయసొచ్చిన గోపాలం బట్టల మూటని పట్టుకుని వెళ్తూ ఉండగా కట్టెల మోపుతో
అతని తల్లి సావిత్రమ్మ ఎదురుపడింది. గోపాలం చేతిలో ఉన్న మూటను చూసి ఆశ్చర్యంగా నెత్తిని ఉన్న కట్టెల మోపుని వదిలిపెట్టింది. నేననుకుంటానే ఉన్నాను బాబూ, నేను కట్టెల కోసం అలా అడవికెళ్ళగానే నువ్వు ఇట్ట నీ బట్టలు మూటగట్టుకుని జమీందారు గణపతి దగ్గరికి బయలుదేరతావని. జమీందారు గారు, మన ఊర్లో చేస్తున్న మంచి పనులు నాకు బాగా నచ్చుతున్నాయమ్మా. నాకేమాత్రం నీతో కలిసి పాకలో ఉండాలని లేదమ్మా. నేను జమీందారు గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని గోపాలం చెప్పగానే సావిత్రమ్మకి బాధేసింది. సావిత్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, కని పెంచిని తల్లి కంటే కరుణ, జాలి, దయతో మంచి పని చేస్తున్నా ఆ జమీందారు గారు నీకెక్కువయ్యారా బాబూ? అమ్మా, నన్ను కనిపించినందుకు నీకెలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరుంటూ ఆయనతోనే తిరుగుతూ నమ్మకంగా పనిచేస్తూ ఆయన చేస్తున్న మంచి మంచి పనుల గురించి తెలుసుకుంటానమ్మా. ఆ తర్వాత వచ్చి నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నన్ను నమ్మమ్మా. కొడుకుని నమ్మకుండా ఏ తల్లుంటది బాబు? నేను నమ్ముతున్నానులే. సరే అమ్మా, ఇక నేను వెళ్ళనా మరి? వెళ్ళనా అని కాదు బాబు అడిగేది, చెప్పేది. వెళ్ళొత్తానని చెప్పాలి. అమ్మా, తిరిగొచ్చి నిన్ను తీసుకెళ్తాను, సరేనా? సరే బాబూ, జాగ్రత్తగా ఉండు అని అతి కష్టం మీద కొడుకు గోపాలాన్ని పంపించింది. అది జమీందారు గారి ఇల్లు. ఎరా చెంచులయ్యా, తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టమని అడుగుతుంటే నోరు పెద్ద చేస్తున్నావేంటి? ఏంటి సంగతి? అయ్యా, పెద్దలని మంచి మనసున్నాళ్ళని మిమ్మల్ని నమ్మి డబ్బు చేయి బదులుగా అడిగి తీసుకున్నాను బాబుగారు. అంతే తప్ప అప్పని వడ్డీ కట్టాలని మీరప్పుడు చెప్పలేదు కదా బాబు. ఇప్పుడేమో ఇట్ట వడ్డీ కట్టమని ఏదెత్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది మీలాంటి గొప్ప మనసున్నాళ్ళు చేయాల్సిన పని కాదు బాబు. ఇలా చూడు చెంచలయ్యా, చేయబదులని నేనప్పుడు చెప్పలేదు. అప్పని వడ్డీకి తీసుకున్నావని నేననుకున్నాను. ఇప్పుడు నీకు 2 అవకాశాలున్నాయి చెంచలయ్యా. 1, తీసుకున్న అప్పు దానికైన వడ్డీ మొత్తం కట్టి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళటం. ఇక 2వ అవకాశం, అప్పుకి వడ్డీకి నీ ఇంటిని ఇచ్చేసి నా గురించిన నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ప్రాణాలతో వలస వెళ్ళిపోవటం. ఈ రెండింటిలో నువ్వు ఏది కోరుకుంటే అది. ఏమంటావు? అని చెప్పగానే చెంచులయ్యకి దుఃఖం తన్నుకొస్తుంది. ఏడుస్తూ, అయ్యా, ఎంతకాలం నన్ను నా కుటుంబాన్ని తల్లి తన కడుపులో పెట్టుకొని చూసుకున్నట్టు వర్షానికి తడిసి ఎండకెండి చలికి వణుకుతూ మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన ఆ ఇంటిని మీకు రాసిస్తున్నాను బాబు. మీ గురించి నిజాన్ని ఎవరికీ చెప్పకుండా వలసెళ్ళిపోతాను బాబు అని ఎంతో బాధగా చెబుతాడు. గణపతయ్య ఆలస్యం చేయకుండా ఇంటిని రాయించుకొని చెంచులయ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు. బాధగా ఏడుస్తూ తన ఇంటి వైపు వెళ్తున్న చెంచులయ్యకి దారి మధ్యలో గోపాలం కలిశాడు. అయ్యా, ఇక్కడ జమీందారు గణపతయ్య గారి ఇల్లు ఎక్కడో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఆ ఇంటి గురించి మాట్లాడినా, ఆ ఇంటికెళ్ళినా, ఆ దుర్మార్గుడి పేరు పిలిచినా వచ్చేది పుణ్యం కాదు బాబు. పాపం తగులుతుంది. చూస్తుంటే తెలివైన వాళ్ళ ఉన్నావు. జమీందారు గణపతయ్య దగ్గర అప్పెందు తీసుకున్నావు? ఎంత తీసుకున్నావు? ఇప్పుడే నేను నా ఇంటిని పోగొట్టుకున్నాను అని అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని చూస్తూ, ఇప్పుడే ఇంటిని పోగొట్టుకున్నాను అన్నాడంటే ఈ వైపే జమీందారు గణపతయ్య ఇల్లుండుంటుంది అని అనుకొని ఆ దిశగా నడుచుకుంటూ గణపతయ్య ఇంటికి వెళ్తాడు. గణపతయ్యని కలుస్తాడు. జమీందారును చూసిన ఆనందంలో తాను వచ్చిన విషయాన్ని చెబుతాడు. అతని దగ్గరే పనిలో చేరతాడు. కట్టెలు కొడుతుండేవాడు. కావడితో నీళ్లు తీసుకొచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొంచెం కొంచెంగా జమీందారు గణపతయ్య నిజస్వరూపం బయటపడడం మొదలవుతుంది. అది చూసి గోపాలం ఆశ్చర్యపోయేవాడు. తనలో తాను ఇలా అనుకుంటాడు, అయితే ఈ జమీందారు గారు నేను అనుకున్నంత మంచోడు కాదనమాట. దూరపు కొండలు నూనె పన్నట్టు ఎక్కడో ఊర్లో ఉన్నప్పుడు చూస్తే జమీందారు గణపతయ్యని చూస్తే దేవుడు అనిపించాడు. అందుకే దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇంత దగ్గరగా చూస్తుంటే దెయ్యంలా అనిపిస్తున్నాడు. మనసు చంపుకొని ఇక్కడ ఉండలేను. మా అమ్మ కోసం వెళ్ళిపోతాను అని గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. ఒక రోజున పడమటి దిక్కున్న అడవిలో సావిత్రమ్మ కట్టెలు కొడుతూ ఉండగా అదే అడవిలో పాక వేసుకుని
దుంపలు తింటూ జీవిస్తున్న సుందరమ్మ అనే ఒక పెద్ద ఆవిడ కనిపించింది. చేతిలోని గొడ్డలి పట్టుకొని సుందరమ్మ దగ్గరకు వచ్చింది. ఎవరు తల్లి నువ్వు? నా దగ్గరికెందుకొచ్చావు? పెద్దవా, నా పేరు సావిత్రమ్మ. నేను ఈ పక్కనే ఉన్న మందారపల్లి గ్రామంలో ఉంటాను. ఇంతకి నువ్వెవరు? భయంకరమైన అడవిలో చిన్నపాటి పాకేసుకుని ఉంటున్నావు. కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరా? నా వివరాలు నీకెందుకు తల్లి? వచ్చిన పని చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదిగాదు పెద్దవ్వా, ఈ అడవిలో క్రూరమైన భయంకరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. ప్రాణభయం లేదా? తెట్లతో దెబ్బలతో రోజు కొంత ప్రాణం తీసే మనుషుల కంటే కనబడగాని ఒకేసారి ప్రాణం తీసే క్రూరమైన జంతువులే నయం తల్లి. ఇంత కఠినంగా మాట్లాడుతున్నావంటే మీ మనసులో చాలా బాధ ఉందని అర్థం అవుతుంది తల్లి. నేను కూడా ఒక ఆడదాన్నేగా, అందులోనూ అమ్మనే. చెప్పు తల్లి, లోపల పడుతున్న బాధను చెప్పుకొని నీ బరువును దించుకో పెద్దవ్వా అని సావిత్రమ్మ సానుభూతిగా అనగానే సుందరమ్మకి దుఃఖం ఆగలేదు. కన్నీళ్లు పెట్టుకుంది. సావిత్రమ్మ ఓదార్చే ప్రయత్నమూ చేయలేదు. సుందరమ్మ ఏడుస్తూనే ఉంది. కొంత సమయం తరువాత తేలికైన మనసుతో, మాది ఈ అడవికి కిలోమీటర్ దూరంలో ఉన్న తిమ్మాపూర్ అని ఒక గ్రామం. మీ గ్రామంలోనే కదా జమీందారు గణపతయ్య ఉండేది. వాళ్ళ గురించి, వారు చేస్తున్న మంచి పనుల గురించి మా ఊరోళ్ళంతా జమీందారు గారిని దేవుణ్ణి చేసి పూజ చేస్తా ఉంటారు. దూరపు కొండలు నునుపు తల్లి. అర్థం కాలేదు పెద్దవా? కంటికి కనిపించేదంతా నిజం కాదు తల్లి. కొన్ని సందర్భాలలో మనసుతో కూడా చూడాలి. అప్పుడే మనిషిలోని అవలక్షణం కనబడతది, బయటపడతది. మీ మాటలు సరిగ్గా అర్థం కావడం లేదు పెద్దవ్వా. జమీందారు గణపతయ్య చేస్తున్న మంచి పనేమిటో ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? లేదు పెద్దవ్వా. చూడు బిడ్డ, నేను చెప్పేది మీ ఊరంతా అనుకున్నట్టు జమీందారు గణపతయ్య అంత మంచివాడు కాదు. మంచివాడులాగా మనసున్నవాడిలా నటిస్తుంటాడు. ఆ నటన వెనక నయవంచనుంటుంది. అదే వడ్డీ వ్యాపారం. దేవుడే కదా అని నమ్మి నా కొడుకు కోడలు పొలం పనుల కోసం కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. సరైన సమయానికి కట్టలేదని ఎంతగా చిత్రహింసలు పెట్టాడో నా నోటితో నేను చెప్పలేను తల్లి అని సుందరమ్మ జమీందారు గణపతయ్య గురించి అంత దారుణంగా చెబుతూ ఉంటే తనని ఆదర్శంగా తీసుకుని జీవిస్తానని వెళ్లిన కొడుకు గోపాలం గుర్తుకొచ్చాడు. సావిత్రమ్మకి కన్నీలాగలేదు. బాబు గోపాలం అంటూ ఏడుస్తూనే ఉంటుంది. సుందరమ్మకి విషయం మొత్తం అర్థమవుతుంది. బాధగా ఇలా అంటుంది, ఊరుకో తల్లి, ఊరుకో. గోపాలం తెలివైనవాడు. నిజాన్ని గ్రహించి ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటాడు. తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. నేను చెబుతున్నాను కదా, ఏడవకో అని ఓదార్పుగా సుందరమ్మ చెప్పగానే సావిత్రమ్మ మనసు కుదుటపడినట్టయింది. సుందరమ్మ చెప్పినట్టు గోపాలమేమీ అమాయకుడు కాదు. అలాగని అతి తెలివైనవాడు కాదు. అసాధ్యుడు, తెలివైనవాడు. చూడు తల్లి, ఇక్కడ నన్ను చూసినట్టుగాని నేను జమీందారు గణపతయ్యని చంపబోతున్న విషయంగాని ఎవరికి చెప్పకో. అది నీకే మంచిది. ఇక వెళ్ళు అని చెప్పగానే సావిత్రమ్మ కట్టెలను నెత్తిన పెట్టుకొని భయంగా అక్కడి నుంచి ఇంటికొచ్చింది. కొడుకు గోపాలం లేని ఇల్లు బోసిగా ఉంది. ఎందుకో తనక్కూడా ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. ఉన్న పలంగా జమీందారు గణపతయ్య దగ్గరికి వెళ్లి అతని దగ్గర పనిచేస్తున్న తన కొడుకు గోపాలానికి నిజం చెప్పి తనని ఇంటికి తీసుకురావాలనిపిస్తుంది. కాని తను ఎంత చెప్పినా తన కొడుకు గోపాలం నమ్మడని ఆలోచిస్తూ ఇంటి దగ్గరే ఆగిపోయింది. ఒక రోజున గోపాలం గణపతయ్య దగ్గరకొచ్చాడు. అయ్యా, నేనింటికెళ్తున్నాను. మా అమ్మ పదే గుర్తుకొస్తుంది. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నా దగ్గర నుంచి బయటికెళ్తున్నావు. నీ వల్ల నాకు సమస్య రానంత వరకు నీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. సమస్య వచ్చిన తర్వాత నువ్వుండవు. ఇక వెళ్ళు అని చెప్పగాని గోపాలం సంతోషపడుతూ అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత సమయం తర్వాత ఇంటికొచ్చాడు. తన తల్లి సావిత్రమ్మను చూసి, అమ్మా, నీకోసం వచ్చేసానమ్మా. దూరపు కొండల నునుపని తెలుసుకున్నానమ్మా. ఎకెప్పటికీ ఇంటిని నన్ను వదిలేళ్ళో కదా. నువ్వెళ్ళమని చెప్పినా నేను వెళ్ళనమ్మా.
నువ్వు వెళ్ళగొట్టినా సరే నేను ఇంట్లో నుంచైతే వెళ్ళను. నేను ఇక్కడే పనికి వెళ్తాను, పైసలు పోగు చేస్తాను, పెళ్లి చేసుకుంటానమ్మా అని కొడుకు చెప్పటంతో సావిత్రమ్మ సంతోషపడుతుంది. కొన్నాళ్లకు గోపాలం కమలకి పెళ్ళవుతుంది. కట్టెలు కొట్టి అమ్ముతూ తల్లి భార్యలతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.